అదేవిధంగా మరి బర్త్డే బాయ్ యొక్క తల్లిదండ్రులు మరి సిద్ధంగా ఉండాలంటే వాళ్ళు కూడా మరి సాహిత్యం కూడా సిద్ధంగా ఉండండి. ఈలోగా మరి మాకున్న దైవజనులు మరి బాబాయ్ గారు మరి దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందిస్తారని ఈ సమయం మరి అయ్యగారు అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్తామండి. ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని, చక్కటి అనుకూలతని, ముఖ్యంగా రావలసిన వాళ్ళందరికీ చక్కటి ఆరోగ్యాన్ని దయచేసి ఆయన సన్నిధిలో నిలవబెట్టిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం ఎందుకు కూడుకున్నామో మనందరికీ తెలుసు. కానీ ఈ కూటమి కడుతున్నాడు కదా, అక్కడ ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఏదో చెప్పాలి. మనం ఏం చెప్తాం? ఏమీ చెప్పలేము అంతేనండి. మరి ఇప్పుడు ఎవరికి చెప్పాలి? మనమైతే కాసేపు ఉంటాం, ఆయనకి ఏం చెప్పలేము. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఇందులో చెప్పాల్సింది ఏంటంటే తల్లిదండ్రులకి చెప్పాలి. ఒక వాక్యాన్ని చదువుకుందామండి. చదువుకునే ముందు ఇప్పుడు ఆ పిల్లవాడు చాలా మంది తల్లిదండ్రులు గిఫ్ట్లు వచ్చిన వెంటనే ఏం చేస్తామంటే అండి, చక్కగా వాటిని కబోర్డ్లో పెట్టుకుని, అది ఇంకా స్టీల్వో కాపరో అయితే సంవత్సరం వాటిని క్లీన్ చేసుకుని లోన పెట్టుకుంటూ, ఇదిగో ఇది మా అమ్మగారు ఇచ్చారు, ఇది నా ఫ్రెండ్ ఇచ్చారు, ఇది మా ఆఫీసర్ గారు ఇచ్చారని చెప్పుకుంటాం కదండి గిఫ్ట్లు వస్తే. కానీ ఎప్పుడన్నా ఆయన ఇచ్చిన గిఫ్ట్ గురించి ఆలోచించామా? ఆయన ఇచ్చిన గిఫ్ట్ గురించి ఎప్పుడన్నా ఆలోచించామా? ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే ఇది మా అమ్మగారు పెట్టారండి, ఇది మా అత్తగారు పెట్టారండి అని చెప్పుకుంటామే తప్ప గిఫ్ట్ గురించి, మన గిఫ్ట్ని, దేవుడు ఇచ్చిన ఆ గిఫ్ట్ని దేంతో కడగాలి? మనం అన్ని వచ్చిన గిఫ్ట్లన్నీ కబోర్డ్ నిండా పెట్టుకుని చెప్తూ ఉంటామండి. నెలకో సంవత్సరానికో చక్కగా దులుపుకుంటూ ఉంటాం, క్లీన్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ గురించి నువ్వు ఎప్పుడు చెప్పుకొని ఉండవు, నాకు దేవుడు ఇచ్చాడని. రెండవదిగా ఆ గిఫ్ట్ని, దేవుడు ఇచ్చిన ఆ బహుమానాన్ని దేంతో కడగాలో కూడా మర్చిపోయి బ్రతుకుతుంటాం ప్రియులారా. కొంచెం స్పష్టంగానే మాట్లాడుకుందాం. కానీ యేసు ప్రభు వారండి ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు సత్శరీరుడిగా ఉండి 3.5 సంవత్సరాలు మాత్రమే శిష్యులతో కలిసి సమస్తాన్ని ఈ లోకానికి అందించి ఆయన వెళ్ళిపోతూ శిష్యులకి ఏమిచ్చాడో ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. తండ్రి చెప్తున్నాడండి. ఎవరు ప్రార్థన చేస్తున్నాడండి తండ్రికి? ఎవరు? యేసు ప్రభు వారు తన శిష్యుల్ని వదిలి వెళుతూ, తండ్రి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. చాలమ్మా. ఏమిచ్చారటండి? అంతేనా? 33.5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు వారితో సహవాసం చేసి ఆయన రమ్మన్నప్పుడు సమస్త వ్యాపారాలని, సమస్త వృత్తిని వదిలి ఆయనతో వస్తే వెళుతూ ఏమి ఇచ్చాడంటే వాళ్ళకి వాక్యం ఇచ్చాడట. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ కృపను బట్టి ఇదిగో నాయన మరొక జీవ కిరీటాన్ని ఆ బిడ్డకు దయచేసి, నాయన ఆ బిడ్డకి మేము ఏం చెప్పలేం, కానీ ఇదిగో ఆ పిల్ల తల్లిదండ్రులైనా లేకపోతే కూడి వచ్చిన ఈ కూటమికి అందరికీ నీ వాక్యాన్ని ఎలాగైతే మీ శిష్యులకు ఇచ్చావో అలాగే ఈరోజు మాతో మాట్లాడండి. కేవలం నీ వాక్యం వలనే మేము బ్రతుకుతాము, నీ లేఖనం మాత్రమే మాకు నిత్యదేవం కాదని నమ్ముతూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి వీరికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటున్నానండి. కాబట్టి బర్త్డే రోజున పిల్లాడికి మన వాక్యాలు చెప్పలేం కనుక, అందుకే దేవుడు పాత నిబంధనలోకి వెళ్తే మోషే గారితో మాట మాట్లాడతాడండి. మనం రోజు చదువుకునేదే ఏమిటది? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుంచి 9 వరకు మనం చదువుకుంటే అండి, నేను నీకు ఆజ్ఞాపించిన, చాలండి, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు. ఏ మాటలు? దేవుని యొక్క మాటలు. ఇప్పుడు పిల్లవాడికి తల్లిదండ్రులు చెప్పవలసిన మాటలు ఏంటట? ఆయన వాక్యం చెప్పాలట. ఇందులో విచిత్రంగా ఉంటదండి. కూర్చునేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, పడుకునేటప్పుడు, నడిచేటప్పుడు, ఇవన్నీ ఎందుకు? ఈ సందర్భంలో ఒక చిన్న
విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒక పిల్లవాడటండి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే తల్లికి ఒక లెటర్ ఇచ్చాడు, ఫస్ట్ క్లాస్. ఇది చరిత్ర. ఒక లెటర్ ఇచ్చి ఆ లెటర్ తల్లి చదువుకున్న వెంటనే కళ్ళపటి నీళ్లు బలబలా వస్తూ చాలా దుఃఖంతో భారంతో ఆమె ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే ఆ పిల్లవాడు ఏం చేశాడంటే, తెలుస్తుంది కదా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు వెంటనే, బాబు నువ్వు లెటర్ ఇచ్చావు కదా, ఆ లెటర్ చూసి నేను బాధపడ్డాను అందుకు అని. ఎందుకమ్మా అని అడిగాడట. అడిగినప్పుడు ఆ తల్లి ఏం చెప్పిందంటే, నీవట ఆ స్కూల్లో చదువుతున్నావు కదా, ఆ స్కూల్లో నీ స్టాండర్డ్కి వాళ్ళు చెప్పలేకపోతున్నారట, నువ్వు చాలా బాగా చదువుతున్నావట, నీకు చెప్పే టీచర్స్ నీ స్టాండర్డ్కి వాళ్ళు చాలట్లేదట, అందుకని నిన్ను ఒక కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయమన్నారు అని తల్లి చెప్పిందట. చిన్న పిల్లవాడు, అమ్మ మనకు డబ్బులు లేవు కదా, కార్పొరేట్ స్కూల్లో ఎలా జాయిన్ చేస్తానంటే, అందుకని నేనే నీకు చెప్తానులే అని ఆ తల్లి 5వ క్లాస్ వరకు చెప్పిందండి. ఏం చెప్పిందో తెలుసండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. నన్ను బలపరచు వాని యందే, నన్ను బలపరచు వాని యందే సమస్తము చేయగలను, సమస్తము చేయగలను. ఏమిటిది? ఇప్పుడు ఎందుకైనా అబ్బాయి ఎవరో తెలుసండి? అబ్బాయి అండి పెద్ద అయిన తర్వాత ప్రపంచ స్థాయిలో ఈ భూమి మీద ఉన్న హ్యూమన్ సంబంధించిన సమస్తాన్ని కనుక్కున్నాడండి. మనకు కనిపిస్తున్న విజువల్స్ ఉన్నాయి కదా, ఆ కెమెరా, ఇదిగో ఇది, ఆ లైట్, ఆ ఫ్యాన్, అంటే 1098 వస్తువులు ఆయన కనుక్కున్నాడండి. ఏమిని కనుక్కున్నాడో తెలిసిన? వాక్యం మాత్రమే. ఆమె యూనివర్సిటీలో చదువుకోలేదండి అబ్బాయి. ఆ లెటర్ చూసి తల్లి చాలా భారంతో 5వ క్లాస్ వరకే చదివించిందండి. ఈ వాక్యాన్ని విన్నవాళ్ళండి ప్రపంచ స్థాయిలో మీరు చూసుకుంటే 90% పైనే ప్రపంచ స్థాయిలో ఎలక్ట్రానిక్ ని కనుక్కున్న వాళ్ళు కేవలం బైబిల్ చదివిన వాళ్ళే ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం బైబిల్ చదివిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే క్రిస్టియన్స్ మాత్రమే ఈ ప్రపంచంలో ఉపయోగిస్తున్న ప్రతి ఎలక్ట్రానిక్ సమస్తాన్ని కనుక్కున్నవారండి. కానీ ఈయన దగ్గరికి వస్తే ప్రపంచ స్థాయిలో మానవ జాతికి ఏమైపోయాడంటే, ఆయనే థామస్ అల్వా ఎడిసన్. మొట్టమొదటిసారిగా ఆయనండి వాక్యం, ఈ ఫిలిప్పీ రాసిన 4వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న వాక్యాన్ని కానీ మనం పట్టుకుంటే అండి, ఆయన మొట్టమొదటిసారిగా ఒక లైట్ కొనుక్కోవాలనుకున్నాడు. ఆ లైట్ ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయ్యాడు తెలుసండి? 999 సార్లు కూడా కాదండి, కరెక్ట్ గా 10,000 సార్లు ఆ లైట్ కొనుక్కోవడానికి ఫెయిల్యూర్ అయ్యాడు. ప్రియులారా, ఎన్నిసార్లు అండి? ఖచ్చితంగా 10,000 సార్లు. మనలో ఎవరైనా ఒకటి కనుక్కోవాలనుకున్నప్పుడు, ఒక క్రియ చేయాలనుకున్నప్పుడు ఫెయిల్యూర్ అయితే ఎన్నిసార్లు ఓపిక పట్టగలరండి మీరు? వెరీ ఫ్యూ. కానీ ఆయన అటండి 10,000 సార్లు ప్రయత్నించి ఆయన ఇదిగో ఈ వెలుగును కొనుక్కున్నాడు. ఆయన అంటాడు, దేవుని వాక్యం వలన నాకు వెలుగు కలిగింది, నేను లోకానికి. అందుకనే బైబిల్లో ఆయన వాక్యం ఏంటంట? మన కాళ్లకు వెలుగు. అలాంటి ఆయన మనం చూసినట్టయితే ప్రియులారా, అందుకే మనం చదువుకున్న వాక్యంలో మోషే గారితో దేవుడు ఏం చెప్పాడంటే అండి, చూడండి ఒకసారి ఆ మధ్యలో చదవండి. 6వ అధ్యాయం 6వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉంచుకోవాలండి? బైబిల్ సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే తలంపుల దగ్గర పెట్టుకుంటారు. కానీ బైబిల్ ఉండాల్సింది ఎక్కడండి? తలంపులలో ఉండాలి, అంటే హృదయంలో ఉండాలి. అంటే హృదయంలో ఉంచుకుని ఎవరికి చెప్పాలి? పిల్లలకి చెప్పాలి.
ఆ పిల్లలకి ఎలా చెప్పాలటండి? చదవండి ఒకసారి. మీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఇంట కూర్చున్నప్పుడు ఎందుకు కూర్చున్నప్పుడు అండి? ఇంట్లో కూర్చున్నప్పుడు ఎందుకండి? అమెరికాలో అండి జార్జ్ బుష్ గారు ఉన్నారు కదా, ఆయనకు ముందు వాళ్ళ తాతగారు అయి ఉండాలి, వేరే బుష్ ఆయన అసెంబ్లీ నుంచి దిగిపోతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి సమాజం గురించి, పిల్లల గురించి. ఏంటంటే, ఒక పిల్లవాడు అంటే అప్పుడున్న అమెరికన్ స్టేటస్ అది, ఒక పిల్లవాడట 3 సంవత్సరాలు మొదలుకొని 17 సంవత్సరాల వరకు అంటే కూర్చున్నప్పుడు ఎందుకు వాక్యం చెప్పాలి? ఇంట్లోకి వచ్చాడుగా పిల్లాడు, ఎందుకు దేవుడి మాటలు చెప్పడం అవసరమా? అనంత జ్ఞాని అండి దేవుడు అనంత జ్ఞాని. ఎందుకు చెప్పాలట? ఒక పిల్లవాడు 3 సంవత్సరాలు మొదలుకొని 17 సంవత్సరాల వరకు కూర్చుని టీవీ చూస్తే, అప్పుడున్న స్టేటస్ అంటే అది, టీవీ చూస్తే ఇంచుమించు 8 లక్షల సార్లు టీవీ చూసి వాళ్ళు ఏం చేస్తారటండి, ఇన్ని రోజులు టీవీ చూస్తే ఆ టీవీలో వాడు చూసేటండి మర్డర్స్ అండ్ రేప్స్. ఇంకేం చూడటండి. సీరియల్ చూస్తాడా? ఆలోచిద్దాం. సీరియల్ చూస్తాడా? చూడు. మంచి మంచి టెలి సినిమాలు, మంచి సారాంశాలు ఉన్నాయి, మంచి మంచి మెసేజ్లు, చాలా మంచి సినిమా, మంచి ఏమైనా చూస్తాడా? చూడు. ఒకప్పుడు అమెరికన్ స్టేటస్ అయితే ఇప్పుడు అది ఇండియాలోకి వచ్చిందండి. ఇండియాలో ఇంచుమించు 850 ఛానల్స్ ఉన్నాయండి. అందులో 700 ఛానల్స్ పక్కా హరిబుల్ అండ్ వెరీ డేంజరస్ ఛానల్స్ అండి. 700. ఎందుకు చెప్పాలంటే, కూర్చున్నప్పుడు ఆ రోజు దేవుడు పిల్లల యొక్క సైకాలజీనే రాశాడు వీళ్ళరా. మరి దారి నడిచేటప్పుడు ఏమిటి, మన వీధిలోకి వెళ్తే పోస్టల్స్ ఉంటాయండి. ఆ కుర్రాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటది? అలాగే వండుకునేటప్పుడు ఎందుకు? దావీదు గారు అంటారు, తండ్రి రాత్రి నా హృదయము నువ్వు చూస్తున్నావు అంటాడు అనమాట. అంటే పిల్లాడికి పడుకున్నప్పుడు చెప్పాలి. నిద్ర లేచినప్పుడు ఎందుకంటే మనకి సాధారణంగా చిన్న సైకాలజీ ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్నే లేచినప్పుడు పాట అన్నాం అనుకోండి, అదంతా రిపీట్ అవుతుంటుంది కదా డే అంతానే. దేవుడికి సైకాలజీ తెలుసు. ఆ పిల్లలకి ఏం చెప్పాలంటండి, లేచినప్పుడు కూడా వాక్యం చెప్పాలి. అందుకే యేసుప్రభు వారు తన ఈ లోకాన్ని వదిలి వెళుతూ ఆరోహణ అవుతున్నప్పుడు శిష్యులు పిలిచి, తండ్రి నేను వీరికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, వాక్యమే మనల్ని నడిపించేది, వాక్యమే మనల్ని జీవింపజేసేది. లేఖనముల యందు నిత్య జీవము కలదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా దేవుడు ఆ వాక్యమే మనల్ని నడిపించేది, ఈ వాక్యమే మనం జీవింపజేసేది కనుక యేసుప్రభు వారు తను వెళుతూ కూడా తన శిష్యులకి ఇచ్చిన వాక్యాన్ని తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసండి, హృదయంలో ఉంచుకుని పిల్లలకు చెప్పాలి. అలా చెప్పలేదండి. ఒకసారి ఇశ్రాయేలీలు ఏ ఉద్దేశంతో అయితే ఇశ్రాయేలీలు తీసుకొచ్చాడో దేవుడు, ఆ ఉద్దేశాన్ని పిల్లలకి తండ్రులు చెప్పలేదండి. చూస్తారా వాక్యం? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. ఇశ్రాయేలీలట మనల్ని ఎందుకు తీసుకొచ్చాడంటే ఇక్కడికి, ఇదిగో ఐగుప్తులో బానిసగా ఉన్నప్పుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు అనే విషయాన్ని ఆ పిల్లలు వచ్చినప్పుడు ఆ విషయాన్ని చెప్పలేదట వాళ్ళకి. చెప్పకపోతే యెహోవానైనను ఎరుగని తరం ఒకటి వచ్చిందట. ఇప్పుడు చూడండి, దేవుడు ఎవరో తెలియని తరం వచ్చింది. ఎందుకని? వాక్యాన్ని చెప్పలేదు కనుక. చదవబడిన విన్న మాటల గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. గతించిన కాలం అంతట్లో విజయ కుటుంబాన్ని అంతటిని మీరు నడిపించారు నాయన. మరొక జీవ కిరీటాన్ని ఆ బిడ్డకు దయచేశారు. జరగబోయే కాలం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. ఈ కార్యక్రమం అంతట్లోనే ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉండి ఇవ్వనైనా దైవజనులు మీ మాటలు వింటుండగా మీ పిల్లలందరూ దాన్ని విని అన్వయించుకునే చక్కటి పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆయన ఇచ్చిన ధైర్యం ఈ రోజు మమ్మల్ని ఇంకా బాగా బలపరిచింది. ఇది తర్వాత మాకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న ఇష్యూ అయినా మెడికల్ విషయంలో వెంటనే మేము ఫోన్ చేసేది బాబు గారికి.
ఏ సజెషన్ అడగాలన్నా లేదంటే ఏ విషయంలోనైనా సరే నేనున్నానండి, నేను వస్తానండి, ఎక్కడికి వెళ్ళలేని పొజిషన్లో కూడా ఆయన మాకు తోడై ముందుకు నడిపించేవారు. అలాగే సంఘంలోని ప్రార్థనలో మరి ముఖ్యంగా నేను నా కుటుంబం బాగా ఇంకా వాడబడాలని, దేవుడి యొక్క మాటలకి వెనకడి వేయకుండా ముందుకు నడవాలని, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా సరే కానీ దేవుడు ముందుకు నడిపిస్తాడని నేను అనుకుంటున్నాను.